సో తను ఇంకో డౌట్ కూడా అడిగింది. ఆ డౌట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలన్నది. సో అదే పిక్చర్ ను నేను మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేస్తాను ఇక్కడ. దాన్ని బ్లర్ చేసి చూపిస్తాను మీకు. పిక్చర్ దిస్ డివైస్. ఓకే, దిస్ డివైస్ కాదు, మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? స్టాక్ ఇమేజెస్ నుంచి తీసుకున్నాము. సో ఈ పిక్చర్ ని మనం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ అనాలి. ఇప్పుడు ఏంటంటే మనకి 2 ఉన్నాయి. ఓకే, సో దీన్ని బ్యాక్గ్రౌండ్ గా అంటే బ్లర్ చేయాలంటే మనకి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ పవర్ పాయింట్ లో బ్లర్ చేయడానికి అంతగా ఆప్షన్స్ ఉండకపోవచ్చు. ఒకసారి చూద్దాం. ఫార్మాట్ పిక్చర్ లో మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఇక్కడ బ్లర్ అనేది ఇక్కడ మనకి ఏమీ లేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ లో ఇక్కడ ఉంది, బ్లర్ ఉంది. ఓకే, ఇది బ్లర్. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోయి ఓకే ఓకే, సో ఇక్కడ మీరు బ్లర్నెస్ అదంతా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. సో ఇలా బ్లర్ అయిపోయింది కదా, దీన్ని తీసుకొచ్చి మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో పెట్టేసుకుందాం. ఇక్కడ పెట్టేసుకొని అంటే బ్లర్నెస్ అంత వద్దు అనుకుంటే మీరు బ్లర్నెస్ రేడియస్ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఇంకా క్లియర్ గా లేదు. దీనికోసం మనం ఒకటి అవుట్ లైన్ ఇస్తే బాగా కనిపిస్తుంది. షేప్ అవుట్ లైన్ లో వైట్ అవుట్ లైన్ ఇద్దాం. ఈ అవుట్ లైన్ థిక్నెస్ పెంచుదాం. సో ఇలా ఇస్తే మంచిగా కనిపిస్తుంది. ప్లస్ దీనికి ఇంకో షాడో కూడా ఇస్తే స్టాండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంటాయి షాడో? ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఆ అవుట్ లైన్ ఎక్కువ అవుతుంది అనిపించింది, నేను కొంచెం తగ్గిస్తాను. ఇంత సరిపోతుంది. సో శ్రీధా, ఇలానే అడిగావు కదా నువ్వు, బ్లర్ కావాలి అందులో నాకు టెక్స్ట్ కనబడాలి అన్నావు. ఇలానేనా నువ్వు అడిగింది? ఓకే, సో ఇలా మంచి మంచి ఎఫెక్ట్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు వరకు